1000 మంది వరకు పట్ల డొనేట్ చేస్తాను. వాళ్ళు ఏదైనా ఆపదంటే ఏదైనా సాయపడతాం అలవాటుగా తయారైంది. కానీ ఇంకా కొన్ని ఎన్నాళ్ళు గురించి అన్నీ చేస్తాను. ఓన్లీ అలాగే వికలాంగులు వాళ్ళు లేని చేతులు ఇలా ఈ టైప్ ఆఫ్ పర్సన్ అందరికీ వచ్చి ప్రతిసారి జాయిన్ చెప్పొచ్చుగా నేను హెల్ప్ చేస్తుంటాను. వాళ్ళు ఏదో దానికి వాళ్ళు డొనేషన్ అయితే 10,000 కూడా ఇచ్చిన వాళ్ళకి ఏదో నరేష్ అన్న బయటగడి 10,000 అయితే దానికి ఖర్చు కట్టి వచ్చినాను. మీరు ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతికి అన్న సంతర్పణ కార్యక్రమాలు అయితే అది నాకు భారీ బడ్జెట్ అది. ఇంకా నాకు ప్రాణం అని చెప్పి చేసేదాన్ని ఆగిది కాదు మధ్యలో కదా. నేను 4,000 నెల చేస్తుంటాను. 5 years బ్యాక్ అక్కడ నుంచి చేస్తాం అనిపించి నేను చేస్తాను. ఉద్దేశం కూడా ఎలా చేయడం వల్ల మీకు ఏంటి సంతృప్తి? ఏమన్నా ఆనందమే. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నా మంచిది కాబట్టి ఎలాంటి వాళ్ళు నాకు జనరల్గా నాకు ఎలాంటి వాళ్ళతో ఎక్కువ కలిసి ఉంటాను. నేను తిరిగితే లేని వాళ్ళు ఆ రిక్షా వాళ్ళు ఈ అడుక్కుండే వాళ్ళతో ఎక్కువ నేను తిరుగుతాను. నాకు ఉందామన్నా వాళ్ళకి పలుకుతాను ఆలోచన నాకు ఇప్పుడు రాదు, రాబోదు కూడా. ఇంకా ఆ అబ్బాయి అలా చెప్పిన కానీ నేను కార్యక్రమం మొదలుతానండి. 100 వచ్చి 1000 వచ్చి 2,000 మంది అంతమంది ఉండొచ్చు అండి నాకు తెలిసి. నేను సంపాదించాలంటే కొంత వాళ్ళకి ఇవ్వడమే. నేనే పట్టుకుపోయేదే ఉండదు కదా. ఇక్కడ నుంచి అమ్మదాంట్లో నాకు జనరల్గానే ఫస్ట్ నుంచి చిన్న అలవాటు ఉంది. కానీ ఇప్పుడు బాగా పెంచుకున్నాను దీన్ని అంతే. ఎందుకంటే నా ముందు చాలా మంది చచ్చిపోతున్నారు, ఇది ఎందుకున్నారు కూడా తెలియలేదు. సత్యం 3 రోజులు మర్చిపోతున్నారు. నేనేదో కొద్దిగా ఆ దేవుడికి నాకు కొంత ఇచ్చాడు. అది నేను కొద్దిగా జనాలు లేని వాళ్ళకి ఇస్తాను. అది కూడా ఉన్న వాళ్ళకైతే వస్తుంది ఛాన్స్. లేని వాళ్ళు అంటే చాలా ఇష్టంగా చూస్తాను. వాళ్ళ గురించే నేను బతికిది కూడా ప్రజెంట్. అందువల్ల తప్ప వేరే ఉద్దేశంగా ఏముండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.